అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి శ్రీ కలియుగ దైవ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారిని దర్శించుకోవడానికి డబ్బులు దొబ్బి బృందాలుగా గుంపులుగా వెళ్ళడానికి ఇది నీ జమున కాదు రోజా గారు, ఒక్కసారి తెలుసుకోండి. మరి మీ వాడు గోశాలపై చేసిన అసత్యపు ప్రసారాలు, ఆరోపణలు రుజువు చేయడానికి గోశాల అక్కడికి గుంపులుగా వెళ్ళి బృందాలుగా వెళ్ళి అరుస్తుంటే గోవులు బెదిరిపోక ఏం చేస్తాయి? మరి రోజా గారు ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. మీరు ఏం రాజకీయం చేస్తున్నారో ఏమో అర్థం కాని పరిస్థితి. దర్శనానికి వెళ్ళి రాజకీయం చేస్తారు, గోశాలకు వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రాజకీయాలే కానీ నీ రాజకీయాలు ఏ ఒక్కటైనా పనికొచ్చేది మాత్రం కాదు. ఏది ఏమైనా గోవులు దగ్గరికి మీరు గుంపులుగా వెళ్ళి గోలగా అరుస్తుంటే గోవులు పారిపోక ఏం చేస్తాయి చెప్పండి? ఊరక మీరు అసత్యపు రాజకీయాలు చేస్తూ, ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి పొందుతారేమో కానీ రాష్ట్ర ప్రజలకు సింపతి పొందలేరు కదా. ఒక్కసారి తెలుసుకోండి, ఇది చాలా మంచిది కూడా కాదు. మీకు 11 సీట్లు ఇచ్చి బయటికి గెంటేశారు రాష్ట్ర ప్రజలు. కనీసం దేవుని దగ్గరికి పోయి కూడా రాజకీయాలు చేస్తున్నారంటే ఒక్కసారి తెలుసుకోండి. దర్శనానికి వెళ్ళి కూడా మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. ఒక కక్షపూరిత రాజకీయం చేస్తూ మీరు ఇలా సింపతి పొందాలంటే పొందలేరు. ఇది అసత్యపు రాజకీయాలు చేస్తూ మీరు సింపతి పొందాలంటే పొందలేరు. ఒక దేవుని దగ్గరికి పోయి కూడా, దేవుని దర్శించడానికి పోయి కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎలా నమ్ముతారు? ఏ ఒక్కటైనా మీరు చనిపోయాయని వాళ్ళని నిరూపించారా? చూపించగలరా? మీరు అవి చూపించలేక సతికిల్లబడిపోయారు. మీరు చేసేదే విషపు రాజకీయాలు చేస్తున్నారు, విషం సిమ్ముతున్నారు. విషపు మనుషులు మీరు. ఏది ఏమైనా మీరు నిరూపించడానికి ఆస్కారం లేదు రోజా గారు. ఒక్కసారి తెలుసుకోండి. ఊరకు అసత్యపు ఆరోపణలే కానీ రుజువు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అని తెలియజేస్తూ, మీరు రాజకీయమే ఒక పనికిమాలిన రాజకీయం చేస్తున్నారు. మీకు 11 ఇచ్చినా కానీ ఇంకా మీకు తెలుసుకోలేకపోతే అతను ఒక పనికిమాలిన ఒక ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, బుద్ధి జ్ఞానం లేనివాడు ఆ ఎమ్మెల్యే అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.